నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. నిన్న సూర్యాపేట కేటీఆర్ పోయిండు. అక్కడ ముఖ్య కార్యకర్తలతో భారీ బహిరంగ సభ పెట్టుకున్నాడు. సో రానున్న రోజుల్లో కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నాడట. సో దాంతోపాటు ఏప్రిల్ 27న ఒక భారీ బహిరంగ సభకు కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో నిన్న సూర్యాపేటలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు బట్టలు ఊడి తీసుకొడతారంటూ కామెంట్ చేశారు. మాట్లాడదాం. మెట్టు సాయి గారు ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్. సో మెట్టు సాయి గారు ఎట్లా చూస్తారు? నిన్న గాదరి కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు మేబీ మీరు చూసి ఉండొచ్చు. ఏమనిపిస్తుంది ఆ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే? ఇంకా దొరల అహంకారానికి ప్రతీకగా దొరల యొక్క ఎంగిలి మెతుకులు తిన్నీకే ఆశపడే ఒక చిల్లర మల్లర వ్యక్తిగా మనం గాదరి చూడొచ్చు. గాదరి కిషోర్ గురించి మాట్లాడాలంటే గత ఎన్నికల్లో 50,000 పైచిలకు ఓట్లతో ఓడిపోయాడు. తుంగతుర్తి ప్రజలు తూ అని చీచి అని చెప్పి పగలగొట్టారు. కింద పైన చెంప చెల్లు మనేలా జవాబు ఇచ్చినారు. అప్పుడే మర్చిపోయాడు 10 నెలలకే. మీ నాయకుడు, అధినాయకుడు, అగ్రనాయకుడు, ఫామ్ హౌస్ నాయకుడు, ఆ నాయకుడు గత 10 నెలల నుంచి ఫామ్ హౌస్ ఉన్నాడు. అది మాట్లాడు, చెప్పు. మేము ఫామ్ హౌస్ నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పు. దానికి ఈ పెద్ద మనిషి వచ్చి మేము అది చేస్తాము ఇది చేస్తామంటే నీ స్థాయి ఏంది? నువ్వు వార్డు మెంబర్కి ఎక్కువ, అనుకోకుండా 2 సార్లు ఎమ్మెల్యే అయినవు. దానికి ఏం మాట్లాడుతావు గాదరి కిషోర్? నీ స్థాయి గురించి మాట్లాడు. మీ ముఖ్యమంత్రి అనుకున్నటువంటి మీ నాయకుడిని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నాయకుడిని అప్పుడే దించింది రేవంత్ రెడ్డి గారు. మర్చిపోతున్నావా? 2023 డిసెంబర్ 3 తేదీన మీ ముఖ్యమంత్రిగా, మీ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆ నాయకుడిని 10 అడుగుల లోతుల్లోకి పాతి పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది మర్చిపోయినావా? ఆయన స్థాయి ఎక్కడ, మీ స్థాయి ఎక్కడ? కేటీఆర్ తగడు రేవంత్ రెడ్డి గారికి. నువ్వెంత, నీ బతికెంత? కిషోర్ ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణ రాష్ట్రంలో నీలాంటి చిల్లర మళ్ళీ మాట్లాడే వ్యక్తులు ఉన్ననుకున్నా కూడా మిమ్మల్ని ఎట్లా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. ఎందుకు మీరు ఏం అంత అహంకారం మాట్లాడతారు? దేనికి? గతంలో కూడా గాదరి కిషోర్ నాలుకకు వస్తా లాంటి పదాలు మాట్లాడినటువంటి సందర్భం చూసినాం. ఇప్పుడేమో అక్కడ గురునాథ్ రెడ్డి రేవంత్ రెడ్డి బట్టలు తీసుకొట్టిండు. అందుకే ఆయనకు బట్టలు తీసుకొట్టేటువంటి పదం బాగా గుర్తొస్తుంది. రేపు తెలంగాణ ప్రజలే బట్టలు తీసుకొడతారన్నటువంటి ముచ్చట నిన్న ఆయన ఆ సభలో అన్నాడు. నీ అంగీ లాగుని తుంగోతుతి ప్రజలు చింపి చేయడానికి పడేసిర్రు. లోపల చెడ్డీ ఉండదు, చూసుకో ఫస్ట్. నీ స్థాయి అది. తుంగతుది ప్రజలు నీ అంగీ లాగుని చింపి చేయడానికి కింద పడేసిర్రు. ఏం మాట్లాడతావు కిషోర్? ఒంటిలో ఉండండి ఒక్క బటన్ కూడా రేపు వచ్చే ఎన్నికల్లో, సాధిక ఎన్నికల్లో మిమ్మల్ని తరిమి కొడతారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. అహంకారంగా మాట్లాడుతున్నావా? నీ స్థాయి మర్చిపోతున్నావు, మాట్లాడుతున్నావా? మాకు రాదా మాట్లాడనికే? వింటావా? నీకన్నా ఎక్కువ చిల్లర మాట ఉంది మా దగ్గర స్థాయి. ఒకసారి అసెంబ్లీ సాక్షిగా, గణపతి సాక్షిగా వచ్చి నిలిచి ఒకసారి దమ్ముంటే గణపతి దగ్గర రా, వచ్చి నిల్చొని చెప్పు నీ దమ్ము చూసుకుంటాం ఏముందో. భవిష్యత్తులో కేటీఆర్ పాదయాత్ర చేస్తా అంటున్నాడు, ఇంటింటికి పోతా అంటున్నాడు. సో ఎట్లా చూస్తారు? పాదయాత్రతో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 2018 ఎన్నికలు వచ్చిన తర్వాత 23 ఎన్నికల మధ్యలో 3,016 రూపాయల నివేదిక గురించి ఇస్తున్నారు. అది చెప్పాలి ఎందుకు కీలరు. ఫస్ట్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు మా మేనిఫెస్టోలో 3,000 రూపాయలు పెట్టాము మేము వృత్తి. దాన్ని కాపీ కొట్టి 3,016 రూపాయలు పెట్టి నయా పైసా కూడా ఇవ్వలేని ఈ దుర్మార్గులు ఎందుకు ఇవ్వలేదో ఈయన చేస్తున్న పాదయాత్ర చెప్పాలి. దళితులకు 3 ఎకరాల భూమి గురించి చెప్పాలా, ఉద్యోగులకు ఇవ్వాల్సిన టీఏడీ గురించి చెప్పాలా. అదేవిధంగా ఎందుకు ఇవ్వలేదు 23 ఎన్నికల వరకు. అదేవిధంగా దళిత సీమ గురించి చెప్పాలి, 3 ఎకరాల భూమి గురించి చెప్పాలా. అదేవిధంగా లక్షల్లో ఉన్నటువంటి మీ ఆస్తి 1,000 కోట్లకు ఎట్లా వచ్చిందో అది చెప్పాలా. కేటీఆర్ గారు 2014 నుంచి 2014 వరకు మీ బ్యాంక్ అకౌంటింగ్ వ్యవస్థ లక్షల్లో ఉన్నప్పుడు 2023 ఎన్నికలు ముగిసే వరకు మీ 1,000 కోట్లకు ఎట్లా ఎదిగింది అది చెప్పాలా. ప్రజల్లో ఆదరణ, బీఆర్ఎస్ పార్టీ ఆదరణ ఇంకా ఉంది. పాదయాత్ర చేస్తాం, బలపరుస్తాం, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా
మనదే మళ్ళీ అధికారంలోకి వస్తా అని చెప్తా ఉన్నాడు కదా కేటీఆర్. సో ఏం మార్పు ఉండదంటారా? ఎందుకంటే మీ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్తా ఉన్నారు, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేరట్లేదు, ప్రజలు ఏదో ఆశపడి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేసుకుంది, కాంగ్రెస్ ఓట్లు దండుకుంది అంటున్నారు కదా. సో మీ వైఫల్యాలను ఏమైనా ప్రజలకు తీసుకుపోయే ఛాన్స్ లేదా? నేను ఏమంటాను అంటే బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అయినప్పుడు మీరు మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయాలి, పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయాలి, ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయాలి, గతంలో ఏ ఎన్నికల్లో పోటీ చేయాలి, కానీ మీరు దేశం మొత్తం విస్తరించాలి. బీఆర్ఎస్ పార్టీ దేశ ప్రధాని కావాలనుకున్న కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండు తెలంగాణ రాష్ట్రంలో? భారత రాష్ట్ర సమితి కదా. మీలాంటి అహంకారమైన మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు కవ్వు కాల్చి వాత పెట్టిరు, కింద కర్రు కాల్చి. ఈసారి వాత వచ్చి మూతి మీద పెడతారు, ఎర్రగా సీకు కాల్చి ఈ బీఆర్ఎస్ నాయకులు మూతిలో పెడతారు, మళ్ళీ అబద్ధాలు ఆడకుండా. తెలంగాణ రాష్ట్ర ప్రజలని నట్టేట ముంచింది 2014 నుంచి 2020 వరకు ఈ దుర్మార్గులే, ఈ కల్వకుంట్ల కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర సొమ్ముని, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తిని అంతా కుళ్ళగొట్టి ఈ దుర్మార్గులే. ఇప్పుడు తగుదునమ్మా అని ఇది ఆ యాత్ర అంటున్నారు. యాత్ర చేసేటప్పుడు తెలుస్తుంది మీకు, మేము ఇస్తున్నట్టు ఫ్రీ బతుకుని తెలుస్తుంది, మేము ఇచ్చిన రుణమాఫీ, రైతు భరోసా, అదేవిధంగా రాష్ట్రంలో 500 అది మన ఏమంటారు ఇది గ్యాస్ సిలిండర్ గురించి తెలుస్తుంది, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ తెలుస్తుంది, అదేవిధంగా మేము ఇచ్చినటువంటి 55,000 ప్రభుత్వ తెలుస్తుంది మీకు. తెలుసుకోవాలి మీరు. తెలుసుకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఏ విధంగా ఉన్నదో ప్రతి విధం మీకు తెలుస్తుంది. మీలాంటి అహంకారపూత నాయకుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు 2023 డిసెంబర్ 23వ తేదీన బొందబెట్టినారు, పాతిపెట్టినారు. 100 గజాల లోతులోకి మీ అహంకారాన్ని పాతిపెట్టిర్రు. 15 నెలలుగా కేసీఆర్ అనే వ్యక్తి 2 సార్లు మాత్రమే వచ్చి అసెంబ్లీకి వచ్చి 57 లక్షల రూపాయల ప్రజల సొమ్ముని తీసుకొని అకౌంట్లోకి వేసుకొని ఫామ్ హౌస్లో కూర్చొని ఏం చేస్తున్నా అర్థం అవుతలేదు. మీలాంటి దుర్మార్గమైన నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వచ్చే ఇంకా 10 నెలలు కూడా వద్దనుకుంటున్నారు. కేసీఆర్, హరీష్ రావు ఇద్దరిట్లా మీరు తేల్చుకోండి ముందుగా. మీ నాయకత్వంలో హరీష్ రావు నాయకత్వమా, కేసీఆర్ నాయకత్వమా, కేటీఆర్ నాయకత్వం అని చెప్పి మళ్ళీ కొత్త కవిత గారు అంటున్నాడు కొత్తగా నాయకత్వం అని చెప్పి. ముందు మీరు కుటుంబ నాయకత్వం తెలుసుకోండి, తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి గారు చూసుకుంటున్నారు. ఫస్ట్ మీ కుటుంబ కలహాలు, హరీష్ రావు వర్గమా, కేసీఆర్ వర్గమా, కేటీఆర్ వర్గమా, మన కవిత వర్గమా అని చెప్పి ఆ వర్గం చెప్పండి మీరు. రాష్ట్రంలో ప్రజాపాలనలో రాష్ట్రం శ్రీరామ రక్షగా మంచిగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో శ్రీరామ రాజ్యంలాగా శ్రీరామ రక్షలో చాలా పదిలంగా వచ్చే 10 ఏళ్ళు వారి నాయకత్వంలో పనిచేసే విధంగా, తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షం చేసే విధంగా, తెలంగాణ రాష్ట్రం యొక్క నాయకత్వాన్ని దేశంలో, తెలంగాణ పదాన్ని దేశంలో ప్రప్రథమ స్థానంలో ఉంచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఈ యజ్ఞంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల పౌరులందరూ పాల్గొంటారు. ఆయనకు తోడుగా, నీడగా, అండగా ఉంటున్నారు. బీసీలకు నాయకత్వాన్ని పెంపొస్తున్నారు, ఎస్సీ వర్గ నాయకత్వాన్ని బలపరిచారు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన యొక్క పరిపాలన యొక్క దక్షత. ఇది మొత్తం మీద ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్ సైక్లేర్ చెప్తా ఉన్నాడు. దమ్ముంటే గన్ పార్క్ దగ్గరికి రమ్మంటూ గాదర్ కిషోర్కు సవాల్ విసిరుడు. సో చూద్దాం మరి సవాల్ను గాదర్ కిషోర్ స్వీకరిస్తాడా, నిజంగా గన్ పార్క్ వస్తాడా? మరి పాదయాత్రతో మార్పు ఏం లేదు, మీరు చేసిన అవినీతి అక్రమాలు ప్రజలు ప్రశ్నిస్తారు, వాటికి సమాధానం చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారెంటీల గురించి ప్రజలు మీకు వివరిస్తారు. ఫ్రీ బస్సు, 200 యూనిట్ల విద్యుత్తు, 500 గ్యాస్ చూసి రండి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.